ఈ నెల 11న నల్గొండ జిల్లా మల్లెపల్లిలో రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు హత్యకు పాల్పడ్డారు. వారు రూపారెడ్డి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డబ్బుల కోసమే విద్యార్థులు హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుల హత్య కోసం కత్తి బ్లేడ్ ఉపయోగించినట్లు తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. గుడ్ మార్నింగ్ సంతోషి. నల్గొండ జిల్లాలో సంచలనం రేకెత్తినటువంటి ఏదైతే ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి ఎట్టకేలకు ఇద్దరు నిందితులు అయితే దొరికిరని చెప్పొచ్చు. వీళ్ళు టోటల్ గా పూర్వ విద్యార్థులు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. హత్యకు గల కారణాలపై ఇప్పటికే పోలీసులు ప్రధానంగా ఆరాధిస్తున్నారు. అత్యంత కిరాతకంగా చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ప్రధానంగా పోలీసుల ఎంక్వైరీలో ఏం చేపట్టారనే దర్యాప్తులు అయితే ఇప్పటికే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా రూపారెడ్డి శరీరంపై 27 కత్తిపోట్లతో పాటు తలకు బలమైనటువంటి గాయాలను గుర్తించారు పోలీసులు. ముందు ఇది దొంగల పనిగా పోలీసులు అనుమానించినప్పటికీ అయితే ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలు కావచ్చు, దానికి టోటల్ గా డబ్బులు కావచ్చు, ఇదంతా చోరీ కాకపోవడంతో అయితే ఇది దొంగల పని కాదని నిర్ధారించారు. ఇప్పటికీ ఘటనా స్థలంలో కూడా చిన్న క్లూ కూడా దొరకపోవడంతో సీసీ కెమెరాలకు దొరకకుండా హంతకులు అత్యంత జాగ్రత్త పడడంతో టోటల్ గా ఈ కేసు పోలీసులకు సవాల్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా దాదాపు ఈ కేసులో 100కు పైగా మందిని అనుమానించారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించినప్పటికీ ఎలాంటి క్లూ దొరకలేదు. మొత్తంగా రూపారెడ్డి దంపతులు వడ్డీ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవారని, ప్రధానంగా పార్ట్నర్షిప్ ఏదైతే స్కూల్ ఉందో స్కూల్ పార్ట్నర్షిప్ నడిపిస్తుండడంతో అయితే ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తంగా బంధువులు, స్నేహితులు గంజాయి సేవించేవారిని, అదేవిధంగా నేర చరిత్ర ఉన్న వారిని కూడా ఈ కేసులో విచారించినప్పటికీ అయినా అంతకుల జాడ తెలియకపోవడంతో అయితే 8, 9, 10 తేదీలలో వరుస సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరైతే రూపారెడ్డి హైదరాబాద్కి వెళ్ళట్టు కూడా అంతకులు గుర్తించారో ఆ తర్వాత 11న ఉదయం కొండమల్లేపల్లికి ఎవరైతే రూపారెడ్డి రిటర్న్ వచ్చింది. దాంతో ఈ రోజు ఏదైతే ఆ రోజు మాత్రమే సాయంత్రమే ఆమె హత్యకు గురి కావడంతో అయితే ఇది సుపారీ మర్డర్ గా స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు టోటల్ గా భావించినప్పటికీ ఈ కేసులో రూపారెడ్డి భర్త రాజేంద్ర రెడ్డిని కూడా విచారణ చేపట్టినప్పటికీ టోటల్ గా ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో అయితే రూపారెడ్డి ఇంటికి సమీపంలో ఉన్నటువంటి హ్యాండ్ గ్లౌజులు ఏవైతున్నాయో ఈ హ్యాండ్ గ్లౌజులతో పాటు మరో చోట సీసీ కెమెరాల ఆధారంగా హంతకులు షర్టు మార్చుకున్నటువంటి ఆధారాలను గుర్తించినప్పటికీ టోటల్ గా వీళ్ళిద్దరిని విచారణకు అంతకులు పట్టుకొని విచారిస్తే అసలు విషయం బయటపడిందని చెప్పొచ్చు. మొత్తంగా రూపారెడ్డి కేసు అయితే ఈ విషయంతో అయితే ముగుస్తుందని చెప్పొచ్చు సంతోష్ని. థ్యాంక్ యూ సైదులు.